నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తమిళనాడులో ఒక రకంగా జరగట్లేదు రాజకీయాలు. నేను ఆయనకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పిన అరగంట లోపే మొత్తం మారిపోయింది. సీన్ రివర్స్ అయింది. విజయ్ వెళ్ళి అక్కడ మన గవర్నర్ గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే పళనిస్వామి వెళ్ళి గవర్నర్ని కలిశాడు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసేది విజయ, లేకపోతే ఆదేశించేది పళనిస్వామి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పళనిస్వామి? ఇది ఈరోజు సంచలనంగా మారింది. విజయ్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ బల నిరూపణ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎవరికైనా లోక్ భవన్ లో జరుగుతుందా, లేకపోతే అసెంబ్లీలో జరుగుతుందా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. ఎక్కడ కని విరి ఎరగని దేశ రాజకీయాల్లో జరగనివన్నీ ఈరోజు తమిళనాడులో జరుగుతున్నాయి. రాత్రి దాకా స్టాలిన్ ఇంకా పళనిస్వామి ఇద్దరు కూర్చుని కూటమి గురించి మాట్లాడుకుని 2.5 సంవత్సరాల పదవిని చించుకొని పంచుకుని నెటిజన్స్ అందరూ ఎదురు తిరిగి కమెంట్స్ జల్లు వెత్తేటప్పటికి ఆ వెల్లులో మేము ఎక్కడ కూలిపోతామన్న భయంతో బయటకు వచ్చి స్టాలిన్ మాత్రం 6 నెలలు టైం ఇస్తాను, 6 నెలల తర్వాత ప్రశ్నిస్తాను అని చెప్పి, మేము ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటాం అని చెప్పి ఒక ఫేస్ ప్లే చేశాడు. ఇమీడియట్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన విజయ్ ఆల్రెడీ తన ఫామ్ హౌస్ లో 112 మంది ఎమ్మెల్యేలు తనకున్నారు. ఇది కాకుండా తన దగ్గర ఇంకా 6 సంఖ్యాబలం కూడా ఉంది అని చెప్పి ఆయన గవర్నర్ ని కలిసి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటే తిరిగి కథ మొత్తం తిప్పేశాడు గవర్నర్. అతని ముందు ఓకే అని అతను బయటకు వచ్చిన వెంటనే పళనిస్వామిని కలిసిన వెంటనే స్వరం మార్చేసి నో చెప్పేసి ఈరోజు చెన్నై నుంచి వెళ్ళిపోయిన గవర్నర్. ఈరోజు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఎన్డీఏతో ఉండాలి, లేకపోతే మీ పరిస్థితి ఇదే, మీకు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు పెడతామని మొదట గోవా, తర్వాత తమిళనాడు కనిపిస్తుంది. ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే పరిస్థితి విజయ్లానే అవుతుంది. కాంగ్రెస్ కండువా కప్పుకుని విజయ్ ముందుకెళ్ళేటప్పటికి ఈ రోజు అమిత్ షా, మోడీ దెబ్బ పడింది తమిళనాడు పైన అని చెప్పి స్పెక్యులేటివ్ గా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. ఈ రోజు జెన్జీస్ ఎన్నుకున్నది ఒక స్టార్ హీరోని. వాళ్ళు కావాలనుకుంది ఒక మార్పు, వాళ్ళకి కావాల్సింది ఉపాధి హామీలు. అవి ఎక్కడ స్టాలిన్ ప్రభుత్వంలో జరగకపోయేటప్పటికే ఈ రోజు విజయ్ ని సీఎం గా ఎన్నుకున్నారు. వాళ్ళు సీఎం క్యాండిడేట్ కింద ఎన్నుకున్నారు. 108 స్థానాలు ఇచ్చారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ తో కలిపి 112 స్థానాలు. బల నిరూపణ ఇప్పుడే చేయాలని చెప్పి ఎక్కడ లేని సోజ్యం తీసుకొచ్చి తమిళనాడులో పెడుతుంటే ఈ రోజు ఎన్డీఏ పైన, బీజేపీ పైన ఏహ్యభావం కలగటం తప్పదు. ఇదే వైఖరి కంటిన్యూ చేస్తే దేశం మొత్తం ఓన్లీ బీజేపీ ఉండాలి, వింటే సరే వినకపోతే ఇమ్మీడియట్ గా మీ బతుకు బస్ స్టాండ్ అన్న రీతిలో చేస్తే ఇది ఎవరు హర్షించరు. ఈరోజు తమిళనాడులో విజయ్కి వరుసగా 2వ సారి గవర్నర్ నో చెప్పి పంపించడం. బయటకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా స్పెక్యులేటివ్ రూమర్స్ పళనిస్వామి వెళ్ళి కలిసేస్తాడు. కలిసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఎవరికి తెలియదు. బయటకు ఒక వీడియో రిలీజ్ అవ్వదు. దాట్స్ ఇట్. గేమ్ చేంజ్ అయిపోతుంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకున్న విజయ్కి నీ బలం నిరూపణ చేస్తే ఎవరెవరు నీతో 6 పొత్తులో ఉన్నారు విశేషాలు బయటకు చెప్తేనే, అంటే గవర్నర్కి ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఇమీడియట్ గా పళనిస్వామి ఎన్డీఏకి ఇన్ఫార్మ్ చేయాలన్న ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. 6 పేరు చెప్పందే ఒప్పుకోరా? ఇదెక్కడ చోద్యం? ఎందుకు చెప్తారు ఎవరన్నా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నిరూపించాల్సిన విషయం గవర్నర్ దగ్గర ప్రస్తావించాలి. ఇది మెయిన్ ఎజెండాగా పెట్టుకుని 6 ఎవరు ఇదే ప్రస్తావన మీద లాగి ఈ రోజు విజయ్ ని గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయలేవు, నువ్వు ప్రమాణ స్వీకారం చేయలేవు, యూఆర్ నాట్ సీఎం, స్టేట్ లో హంగ్ ఉంది అట్మాస్ఫియర్, ఈ హంగ్ ని డైల్యూట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా పేర్లు చెప్పాలి ఎవరెవరు ఉన్నారని గవర్నర్ వింత వైఖరి. లోక్ భవన్ లోనే మొత్తం తేల్చేసే పరిస్థితికి వచ్చేసారు. అసెంబ్లీ ఎందుకు, ఇంకా బల నిరూపణ ఎందుకు? అవసరమా? ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికలు జరిపించి వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఈ రోజు వెళ్ళి విజయ్, నేను లార్జెస్ట్ పార్టీ కింద ఉన్నాను, నాకు 112 స్థానాలు ఉంది, ఈ రోజు నేను 118 మ్యాజిక్ ఫిగర్ కూడా టచ్ చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఒకవేళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫెయిల్ అయితే అతని పరువు పోయేది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి రాష్ట్రపతి పాలన తర్వాత. ఇదేమి కాకుండా లోక్ భవన్ లోనే కూర్చొని మొత్తం చర్చలు, ఎవరెవరు క్యాండిడేట్స్ మీకు సపోర్ట్ ఇస్తున్నారో చూడంటే ఇది ఖచ్చితంగా ఒక కాన్కాక్టెడ్ డ్రామా లాగా అనిపిస్తుంది యాజ్ అన్ ఆన్ లుక్కర్. నాకు చూస్తుంటే ఇది హై డ్రామా నడుస్తుంది. డిఎంకేనేమో సడన్ గా పెద్ద మనిషి అవతారం ఎత్తేస్తారు. ఇక్కడ చూస్తేనేమో మనకి ఏఐడిఎంకే వాళ్ళు వెళ్ళిపోయి సీరియస్ గా కలిసేస్తారు గవర్నర్ ని. ఏంటండి ఇది? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కోరుకోవాలి, జనాలు రుద్దకూడదు. ఇలా రుద్దితే ఈరోజు తమిళనాడులో ఎదురు తిరగడం ఎంత రీతిలో వెళ్తుందో చూడండి. ఒక్కసారి నొక్కితేనే నెటిజన్స్ అందరూ విరుచుకుపడ్డారు. విజయ్ ఇంటి ముందు అభిమానులు ఏడుస్తూ ఆలాపిస్తూ కూర్చుని అక్కడికక్కడ మనోవేదన అనుభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి ఇన్నాళ్ల పాటు, దశాబ్దాల పాటు ఇరుక్కుపోయిన డిఎంకే, ఏఐడిఎంకే స్థానాన్ని కూల్చిన విజయ్కి ఈరోజు మళ్ళీ ఎదురు దెబ్బ. ఈరోజు ప్రమాణ స్వీకారం లేనే లేదు. ఇలా చేస్తే ఇంకా
అమిత్ షా, మోడీ, బీజేపీ ఎవరెవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళే ఉండెక్కన ఎన్నికలు ఎందుకు, గవర్నర్లు ఎందుకు, డ్యూటీస్ ఎందుకు, కలవటం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. అండ్ ఎక్కడన్నా విన్నారా ఎవరెవరు నీతో ఉన్నారో పేర్లతో సహా లిస్ట్ బయటికి ఇవ్వని చెప్పి గవర్నర్ అడగటం? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.